ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ సార్ గెలుస్తారా, జగన్ అన్న గెలుస్తారా? అంటే ఆంధ్రాకి ఇక్కడికి చెప్తున్నారా? ఇక్కడైతే కేసీఆర్ వస్తారు. ఎందుకు ఎందుకు రావాలి? ఎందుకు వస్తారంటే ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది కాబట్టి కేటీఆర్ చేసేది బాగుంది హైదరాబాద్. సో అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బెటర్గా ఉంది. సో డెఫినెట్గా వస్తారు. మరి ఆంధ్రాలో జగన్ అన్న వస్తారా? ఆంధ్రాలో అంటే వస్తారు, బట్ మేబీ కానీ రావచ్చు. మీరే డౌట్ఫుల్గా చెప్తున్నారు, మళ్ళీ రావచ్చు అంటున్నారు. అసలు వస్తారా రారా? చాలామంది దిగిపోతారు, అసలు ఈ పదవిలో ఉండి ఏం చేస్తున్నారు అని జగన్ అన్న అంటున్నారు. మరి మీరు మీ జగన్ అన్న ఏం చేస్తారు మీరు చెప్పాలి. అక్కడ ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేయాలి, అసలు ఉంటారా ఉండరా? డెఫినెట్గా అయితే వస్తారు, కానీ అక్కడైతే ఇంకేం డెవలప్మెంట్ లేదు. సో డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఒకవేళ వస్తే మళ్ళీ అవి తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే అవకాశం ఉందంటారా? చెప్పలేము. చాలా మంది పవన్ కళ్యాణ్ సార్ వస్తారంటున్నారు. మరి జగన్ అన్నతో పోలిస్తే పవన్ కళ్యాణ్ రావడం మీకెలా? అసెంబ్లీకి అయితే వెళ్తారు, కానీ సీట్స్ లిమిటెడ్ సీట్స్ వస్తాయి. ఎవరికి లిమిటెడ్ సీట్స్ వస్తాయి, కానీ పక్కా గెలుస్తారు. జగన్ అన్నతో పోలిస్తే పవన్ కళ్యాణ్ సార్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలవడం అంటే సీఎం అనేది కష్టం, కానీ గెలుస్తారు. అసెంబ్లీకి అయితే వెళ్తారు పక్కా. ఎలక్షన్స్లో ఇక్కడ మన తెలంగాణలో కేసీఆర్ సార్ మళ్ళీ వస్తారా రారా? ఏదో కొత్త అలయన్స్లు వస్తున్నాయి కదా, చూడాలి ఏం జరుగుతుందో. అలయన్సెస్ కరెక్ట్ ఫామ్ అవుతే కష్టం, అలయన్సెస్ వీక్ అయితే ఇట్ ఈస్ పాసిబుల్ కేసీఆర్కి. సో ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న వస్తారా? 100% రావద్దని కోరుకుంటున్నా, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా బాగుపడాలని కోరుకుంటున్నా. జగన్ అన్న లేకపోతే బాగుపడతారు 100%. సరే, జగన్ అన్న ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది? నాకు తెలిసి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన వస్తేనే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఒక తెలంగాణ వాడిగా నా పక్క రాష్ట్రం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. డబ్బు ఎక్కడుంటే వాళ్ళ డబ్బే గెలుస్తుంది. మనీ ప్లే చేస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ పబ్లిక్ పల్స్ కొంత ఉంటుంది కదా, పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది కదా, అది కొంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కేసీఆర్ గారు చెప్పలేం, డిపెండ్ రావచ్చు రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్ రారు, కన్ఫామ్గా రారు, 100% రాడు మేడం. నేను ప్రిఫర్ చేస్తున్న పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. యంగ్స్టర్స్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి, అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ ఇప్పటివరకు చేసిన పరిపాలన మనం చూసాం ఎలా ఉందో. సో అప్కమింగ్ వాళ్ళు వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మేడం. లేదంటే చంద్రబాబు కూడా ఓకే మేడం, ఈజ్ ఆల్సో ఫైన్ అండ్ గుడ్. ఇద్దరు ఇట్లా ఎవరు వచ్చినా ఓకే మేడం. పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు. బట్ జగన్ మాత్రం రావద్దు మేడం. ఆల్రెడీ మనం చూసినాం, చాలా జరిగినాయి. కాబట్టి నేనైతే ప్రిఫర్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఒక అవకాశం ఇస్తే ప్రజలు కూడా, యూత్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే చూస్తాం కూడా మేడం ఎలా పరిపాలిస్తారో ఏంటి నెక్స్ట్ బాగుంటుందని నా ఒపీనియన్ మేడం. జగన్ మాత్రం రావద్దు మేడం, 100% వస్తే మాత్రం కొలాప్స్ అవుతుంది మేడం. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇంకా స్కాములు జరుగుతాయి, చాలా స్కామ్స్ జరిగినాయి. శాండ్ ఏపీకి ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంది. అటు జాబుల్లో కానీ, ఇటు కానీ మొత్తం పెట్టుబడుల్లో కానీ, వ్యాపారంలో కానీ అన్నీ. ఇంకా జగన్ వీళ్ళే వస్తే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ వీళ్ళందరూ రాజ్య పరిపాలన చేసిన వాళ్ళే. ఎవరికైనా చేయని వాళ్ళకి ఇస్తేనే కదా చేయగలిగేది వాళ్ళు అయినా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా 1 రూపీ కూడా ఖర్చు పెట్టకుండా ఓన్గా ఓటేసి జనాల్ని మద్దతు ఇస్తూ తీసుకొస్తున్నారు పైకి. సేమ్ యాస్టీజ్ అలా తీసుకొస్తే ఇంప్రూవ్ ఉంటుంది అనమాట ఏపీకి. అట్లా మనం పక్క రాష్ట్రాల మీదకి వెళ్ళి బతకాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఉండడము, అటు హైదరాబాదు జాబ్ సర్చింగ్లకి చెన్నై, బెంగళూరు అలా అదర్ కంట్రీస్కి కానీ అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉండదు. మన స్టేట్ని మనం డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. సో నా అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ వస్తేనే 100% క్లియర్. అది ఇది ఒక ఫ్యాన్ పరంగానో లేకపోతే ఇదనో కాదు, చూసి అలసిపోయాం కాబట్టి చెప్తున్నాం. అందు గురించి 100% అయితే రాకూడదనే కోరుకుంటున్నాం జగన్. యూత్ కూడా బయట ఫ్యూచర్ ఉంటుంది మనం 100% పవన్ సార్ వస్తే. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పటి వరకు మొత్తం అంతా వేరే బెంగళూరు అటు ఇటు సిటీస్, అదర్ సిటీస్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను మేడం. జగన్ ఖచ్చితంగా రాడు. ఎందుకు రాడు అంటే ఆయన పరిపాలన అలా ఉంది కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను కూడా జగన్ ఏదో చేస్తాడని చెప్పేసి ఓటేసాను. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆయన చేస్తున్న పార్లకు క్విట్ ఆపోజిట్గా ఉంది.
సో జస్ట్ ఆయన చేసేది ఏంటంటే ఒక బటన్ నొక్కుడు డబ్బులు వేయడు, అదే డెవలప్మెంట్ అనుకుంటున్నారు జనాలు. బట్ ఏంటంటే రియల్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక మనుషులకు కూడు గూడు గుడ్డ అనేవి సక్రమంగా ఇచ్చేస్తే అదే ఒక పరిశ్రమలు తీసుకొచ్చి స్టూడెంట్స్కి కానీ తర్వాత చదువు అయిపోయిన పర్సన్స్కి కానీ ఉద్యోగాలు కల్పిస్తే అది డెవలప్మెంట్ అవుతుంది. ఒక బటన్ నొక్కుడు డబ్బులు వేసిన ద్వారా అది డెవలప్మెంట్ కాదు. అది సో ఇప్పటివరకు ఏం చేయలేదు, ఇక ముందు కూడా చేయబోరు అంటున్నారా? అలాగే అనుకుంటున్నాను. ఒకవేళ పొరపాటున మరి జనాలు గెలిపిస్తే, ఒకవేళ గెలిపించే ఛాన్స్ ఉందా జనాలు? జనాలు లాస్ట్ టైం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంటే నేను కూడా ఒకప్పుడు జగన్ను చూసే ఓటేసాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మాత్రం అతనికి ఆపోజిట్గానే ఉంటాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కళ్ళు క్యాపిటల్ కావాలి, తర్వాత డెవలప్మెంట్ జరగాలి, పరిశ్రమలు ఇండస్ట్రీస్ రావాలి. సో అలా థింక్ చేస్తారు కాబట్టి ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ ఆపర్చునిటీస్గా జగన్ ఈ చంద్రబాబును కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ రావాలని కోరుకుంటారు. సో 175 సీట్లకి 175 సీట్లు కొడతాను అంటున్నారు. అది అవ్వదండి. జస్ట్ ఏంటంటే అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జనాలను అట్రాక్ట్ చేసే విధానంలో అట్లా చెప్తారు కానీ బట్ ఉన్న రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ మాత్రం ఆయన అగ్నెస్ట్గానే ఉంది. మరి అక్కడ జనాలు ఏమి అంటే నోరు పెదరడం లేదా, అంటే ఏం చేయట్లేదు అంటున్నారు కదా జగన్ అన్న, మరి ఎందుకు ఏంటి అని ముందుకు వచ్చి అడగట్లేదు. ఇంకా అతనికి ఆన్సర్ ఇప్పుడు అతను రూలింగ్లో ఉన్నాడు. సో క్వశ్చన్ చేయడానికి రైట్ అంటూ ఉండదు. ఏదైనా చేస్తే ఇక్కడ లోకల్ లీడర్స్లో కానీ తర్వాత ఆయన సపోర్టర్స్ కానీ ఎక్కడైనా ఏమైనా అవ్వచ్చేమో అలాంటి ఉద్దేశంలో సైలెంట్గా ఉన్నారే తప్ప బట్ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అంటూ 2024 ఎలక్షన్స్లో డెఫినెట్లీ అది షో అవుతుంది. మరి తెలంగాణ గురించి ఏం చెప్తారు? తెలంగాణ గురించి అయితే అభివృద్ధి చెందిందంటే నాకు తెలిసినంత వరకు కొంచెం బెటర్ అండి. అందుకడు అంటే హైదరాబాద్ అంటే ఇప్పుడు బాగా ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయినటువంటి సిటీ కాబట్టి సో డెవలప్మెంట్కి ఇప్పుడు తెలంగాణ స్టేట్కి హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది. సో మాకు అలాంటిది లేదే అనేది ఇప్పుడు మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఎలాంటి రిసోర్సెస్ లేదు. ఇప్పుడు నేను ఎంబీఏ చేశాను బట్ నాకంటూ నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏదో ఒకటి రైట్ డిసిషన్ తీసుకోవడం, లేదంటే ఇప్పుడు నాలాగా చదువుకున్న వాళ్ళు ఎందరో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇంకా ఫర్దర్ సిటీకి వెళ్తా ఉన్నారంటే అక్కడ ఏంటి అర్థం, అక్కడ మా సైడ్ డెవలప్మెంట్ లేదని అర్థం. సో ఈ హైదరాబాద్ లాగా మేము ఎప్పుడు అవుతాము, మాకు అలాంటిది లేదే అని చెప్పేసి ఇప్పుడు చాలా మటుకు మంచి నాయకుడు మీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలంగాణలో అభివృద్ధి చెందినట్టుగా అక్కడ కూడా చెందితే అంతకు మించిన సంతోషం. అవునవునండి, కరెక్ట్గా అవునవును. అలాగే జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారంటారు మన తెలంగాణలో ఇంకా అక్కడ ఆంధ్రప్రదేశ్లో? మీ మాట. సో నాకు తెలిసిందల్లా ఏంటంటేనే ఆంధ్రప్రదేశ్ గురించి. సో ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేది వైఎస్ జగన్, అంతకుమించి ఎవడు ఏం రాలేడు. మళ్ళీ వైఎస్ జగనే గెలుస్తారా? పక్కా. మా టార్గెట్ 175 దాటి గెలుస్తారు. అయితే బేసిక్గా ఏంటంటేనా ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఎన్ని ఏళ్ళు అయింది మనకు? తెలంగాణ నుంచి స్టేట్ విడిపోయి మ్యాక్సిమం 10 years అయింది. 10 years నుంచి జగన్ ఎక్కినది ఎన్ని రోజులు? 4 సంవత్సరాలు అయింది. సో 4 ఏళ్లలో రాష్ట్రాన్ని హైదరాబాద్ లెక్క మామూలుగా ఇది క్యాపిటల్ చేయాలంటే హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అయినది కాదు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ అయింది. ఇది ఇప్పుడు డెవలప్ కావాలంటే యా నుంచి వస్తుంది డెవలప్? ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను. 4 ఏళ్లలో డెవలప్ చేయాలంటే ఎవడేం చేయడు. కొంచెం టైం ఇవ్వాలి మనం. టైం ఇస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రోడ్లన్నీ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు లాస్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ చూశారు కదా, అక్కడ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి. ఎప్పుడు రానేటోళ్ళు అంటే అంబానీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వీళ్ళందరూ వచ్చినారు. అదాని అందు వాళ్ళు సౌత్ ఇండియాలో ఎప్పుడే కానీ రాలేదు. డైరెక్ట్గా వాళ్ళే వచ్చారంటేనే జగన్ మీద ఎంత నమ్మకం ఉంది, నెక్స్ట్ ఎంత డెవలప్ చేయగలడు అనేది వాళ్ళకే తెలిసింది. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత. రాబోయే ఎలక్షన్లో అదే జగన్ అన్న మళ్ళీ గెలుస్తారు పక్కా. మా టార్గెట్ 175 అంత లేకునే 100 అబోనే మాకు మై వర్డ్స్.